నువ్వు ఇష్టపడ్డావు అంటే తప్పకుండా అమ్మాయి నాకు నచ్చి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికే రేపు సాయంకాలం 6 గంటలకు మీ ఇంటికి వస్తున్నామని వాళ్ళ నాన్నగారితో చెప్పొచ్చానమ్మా. ఆ పాప ఎంతైంది? 20 రూపాయలండి. ఇదిగో. ఇల్లు చాలా కళగా ఉందిరా. ఇంటిని చూసావమ్మా, ఆ అమ్మాయిని చూడాలి. కళకళలాడిపోతున్నాను అనుకో, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అమ్మాయిదే మాట కరుకు, మనసు వెన్నపూస. చూస్తావుగా? లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదా. లక్ష్మి కళ ఆ మాట ఎవరంట? నే అందే పోలేరమ్మ కళ అని. చూడు ఎలా ఉట్టి పడుతుందో. పొద్దుపోయి వస్తానన్నారని అందుకే ఇలా. నమస్కారం అత్తయ్య. లేమ్మా. చాలే, ఇంక ఈ పోలేరమ్మ వేషం తీసేసి మామూలు వేషం కట్టు పో. రామ్మా, నేను ముస్తాబు చేస్తాను. అమ్మా, ఇప్పుడు ఆ దెయ్య పిల్లకి చిక్కు తీసి పేలు తీసి అనవసరంగా శ్రమ పడక ఆ ఒంటి మీద ఉన్న బూజు దులిపేసి చిన్న 3 డేస్ పంపించు చాలు. చూడండి అత్తయ్య. చూడండి అత్తయ్య, కొబ్బరికాయ కొట్టా అంటే పుచ్చి పగిలిపోద్దా అనుకున్నావు. మొహం పచ్చడైపోద్ది. నువ్వు ఊరుకోరా. ఏమా, మీ నాన్నగారేది? పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు. బతికించావు. ఈ హోటల్లో స్వీట్స్ ఎక్కడ పెడతావునని హళీలు తెచ్చాను. అమ్మా, నేను చేశానని ఏదైనా పెడద్దేమో, నువ్వు వస్తా తిన మాకు. ఏమిటో రవి, గురుగారు అల్లుడు కాకుండానే కేకలేసేస్తున్నావు. తమాషగా. అమ్మగారు ఎక్కడ? దిష్టి బొమ్మ లాంటి మీ అమ్మాయిని చూసి. అంటే మా అమ్మాయి దిష్టి బొమ్మ కాదండి, కుందన బొమ్మ. ఆ అందాల రాశిని చూసి మా అమ్మగారు జడుచుకుని ఆ తర్వాత సర్దుకుని తనే ముస్తాబు చేస్తుంది. ఏంటి, మీ అమ్మగారు మా అమ్మాయిని ముస్తాబు చేస్తుందా? అదేనండి విడ్డూరం. పెళ్లి చూపుల చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సంఘటన. అవునవును, ఉండి వస్తాను. అలాగే, నువ్వెంత ముస్తాబు చేసినా ఫేస్ అంతే జిడ్డుగారే మూకులా ఉంటుంది. త్వరగా తీసుకురామా.